ఇంట్లో అందరికీ నచ్చే రెసిపీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కొత్తిమీర పులిహోరని డెఫినెట్ గా ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముందుగా కొత్తిమీరని వాటర్ లో సాల్ట్ వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని ఆ తర్వాత కొద్దిగా తడి తగ్గిన తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కంచంలోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా నిరుపుకుని చల్లారబెట్టుకోవాలి. పులిహోర కలిపేటప్పుడు అన్నం అనేది వేడిగా ఉండకూడదండి. ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఈ కొత్తిమీరని కొద్దిగా చిల్లులు జల్లెడలో వేసుకున్నట్లయితే వాటర్ అనేది తగ్గుతుందండి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఒక పావు స్పూను పసుపు, ఈ కొత్తిమీర పేస్ట్ కి తగినంత సాల్ట్, చిన్న టీ గ్లాసుడు వాటరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మొదటిగా వేరుశెనగ గింజలు వేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, 2 స్పూన్ల జీడిపప్పు వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ కొత్తిమీరని గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాం కదండి. ఇప్పుడు పోపులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసాము. కారానికి తగినట్లుగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఇంగువ, పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకుని 1 నిమిషం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన అన్నంలోకి వేసుకుని ఒక పెద్ద సైజు నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం పిండేటప్పుడు చేదు రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుని నిమ్మరసం పిండుకుంటే నిమ్మరసం అనేది చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుంటే కొత్తిమీర నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.